అయిందని జగన్ ఏమన్నా చెప్తున్నాడా నాకు ఈ భారీ కేకులు కట్ చేసి కటౌట్లు పెట్టండి అని వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్ని వీళ్ళు ఇట్లాగా వాళ్ళందరూ ఉన్మాదులు ఇది అనేటటువంటి. ఇది రెండవది రౌడీజం దీనికి సంబంధించి. అట్లాగే మొన్న తీసుకొచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఈ లిక్కర్ది. లిక్కర్ దాంట్లో ఏమని చెప్పాడు, బెల్ట్ షాపుల్ని అంగీకరించమన్నాడు. బెల్ట్ షాపులు నడుస్తున్నాయా ఆగుతున్నాయా అతను చెప్పాక ఏమన్నా ఆపారా? యథావిధిగా నడుస్తున్నాయిగా. దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఏదో సమీక్షించారట. హర్యానా మోడల్లో లిన్ అనేదో పెడతారట, దాని మీద ఒక గుర్తు. అక్కడ కల్తీ లెక్కన అమ్ముతున్నారు పక్కన, రెండో పక్కన అక్కడ బెల్ట్ షాపులు నడుస్తుంటే బెల్ట్ షాపుల నిరోధానికి హర్యానా వాడిని పట్టుకునేది నాకు అర్థం కాల. అంటే మళ్ళీ ఇంకో సంస్థకి ఎవరికో 30 కోట్లు 40 కోట్లు తగలేడు. అంటే పవన్ చెప్పిన దాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. పేకాట ఏం నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా, అడ్డదిడ్డంగా నడుస్తుంది. ఇట్లాగ పవన్ చెప్తున్నాడు, అక్కడ ఏది ఆగట్లేదు. మేబీ ఇక్కడ 2 కోణాలు. ఒకటి, ఏం జరుగుతున్నా సరే జగన్ రాకూడదు కాబట్టి దీన్నంతా నేను సమర్థిస్తూ పనిలో పనిగా నేను చెప్తున్నాను దాన్ని, అవే ఇది తప్పురా అబ్బాయి అని చెప్పడం. అంటే మన వృద్ధులైపోయాక ఇళ్లలో పెద్ద పిల్లల్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. అప్పుడు వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంటే తప్పురా నువ్వు చేస్తాను తప్పునా అన్న అంటాం చూడండి, ఆ టైపా ఇది.